హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈ రోజు మనం స్పెషల్ గా పచ్చి పులుసు చేద్దామండి. ఈ పచ్చి పులుసు కారం వాడకుండా ఎలా చేయాలో చూపెడతానండి. ముందుగా పచ్చిమిర్చిని తీసుకోండి. 8 వైజ్ ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మనం మిక్సీ పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ఇలా రసం తీసుకోవాలండి. ఆ రసం కూడా వేసుకోవాలి. కావాలంటే మనం నీళ్లు పోసుకోవాలండి. మేమైతే నీళ్లు పోస్తున్నాను. నీళ్లు కూడా పోసుకుంటే పచ్చి పులుసు అనేది పలసగా చాలా రుచిగా ఉంటుంది. పై నుంచి కొత్తిమీర చల్లుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా పిసికి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసి ఒకసారి మొత్తం కలపండి. అంతేనండి, పచ్చి పులుసు రెడీ. ఈ పచ్చి పులుసు వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.